కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆలస్యం చేసినా అలక్ష్యం చేసే దేవుడు కాదు. మనల్ని పట్టించుకోలేదే అనేటువంటి భావన మనకు ఉండదు. ఆలస్యంలో ఎన్నో ఆశీర్వాదాలు దాగుంటాయి. మనిషి యొక్క ఆలోచన విధానం ఎట్లుంటుందంటే, నేను మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నా, నేను ఆమె అనే లోపల నాకు జవాబు రావాలనుకుంటాను. అవునా కదా? మంచి స్వభావం అట్లా ఉండదు. నేను ఆమె అనే లోపల తక్కువ నేను అడిగింది కార్యరూపం దాల్చాలని నా ముందు అనుకుంటాను. కానీ మరి ఏ నేరం చేయకుండా ఏసేపు ఎక్కడికి వెళ్ళాడు? జైలుకి వెళ్ళాడు. కానీ 2 సంవత్సరాలు మేలు జరిగినా కూడా ఆ మేలు మర్చిపోయి ఆ యొక్క పానదాయకుల అధిపతి 2 సంవత్సరాలు మర్చిపోయాడంటే అది ఆయన చేసింది, దేవుడు చిత్రము. రాజుకి కళ వచ్చినట్టు చేశాడు. ఆ కళ భావాన్ని చెప్పగలిగి కూడా జైల్లో ఉన్నాడని ఈయన ద్వారా చెప్పించాడు. కాబట్టి ఆలస్యం చేయండి. ఆలస్యం చేస్తున్నది మనం మర్చిపోతున్నాం అనుకో. కాబట్టి ఏదైనా మార్గం కూడా పోవాలా. కొన్ని సందర్భాల్లో పోలిస్తాడు దేవుడు, దాని వెనక ఎంతో మేలు కాకుండా. అందుకనే భక్తులు పాట రాశారు, మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానేమి. దేనికోసం వెయిట్ చేయాలి? ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, గాడ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ టైమ్. హీ ఈజ్ నెవర్ బి లేట్, నెవర్ బి బిఫోర్.
ఆయన అంతకంటే ఆయన అపాయింటెడ్ టైం ఉంటుంది, ఆ టైం లోపల చేస్తాడు అంతే. ఆయన టైంలోనే చేస్తాడు, అంతకంటే ముందు చేయడు, తర్వాత కూడా చేయడు. వాళ్ళ అమ్మ వచ్చింది, వేసే వాళ్ళ అమ్మ వచ్చి, నాయన ద్రాక్షరసం అయిపోయింది నాయన, కొంచెం చూడకూడదు దాని కదా అంటే దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి, నా సమయం ఇంకా అంటే అప్పుడు వాళ్ళ అమ్మ ఒక మాట చెప్తుంది. ఏం చెప్తారు తెలుసా? ఆయన మీతో చెప్పింది చేయండి, ఆయన మీతో చెప్పింది చేయండి. కొన్ని గ్రంథాలు ఏం రాస్తాడంటే ఆయన మీతో చెప్పినప్పుడే చేయండి, ఆయన టైం వచ్చినప్పుడు ఆయన చేస్తాడు. మనం చేసినప్పుడు ఎట్లుంటో తెలుసు, అది మనం ఊహించలే వస్తుంది. అందుకని అందరూ ద్రాక్షరసం లాగా ఏం టెస్ట్ మనం ఇచ్చినారు తెలుసా? నేను ఇంత మంచి ద్రాక్షరసం దాచిపెట్టుకుని ఫస్ట్ మాకు అంటే జబ్బు ద్రాక్షరసం ఇచ్చినాను అన్నాను అంటే దేవుని యొక్క ఆశ్చర్యకారాలు అట్లుంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే వెయిట్ చేయాలి. గాడ్ ఈజ్ ఆల్వేస్. కాబట్టి మనం తొందరపడలేదు. లాజరు చచ్చిపోయాడని 2 రోజుల ముందే తెలుసు దేవునికి, చచ్చిపోయాడని ముందే తెలుసు దేవునికి. కాబట్టి ఆశ్చర్యకరం చేయగలిగినటువంటి సామర్థ్యం దేవుని దగ్గరికి ఉంది. కాబట్టి దేవుడికి 2 రోజులు ఆలస్యం చేసి వచ్చింది. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది, చనిపోయాడని తెలిసి కూడా ఉన్న చోటనే 2 రోజులు ఉన్నాడు అని చెప్పేసి మనకి యోహాను సువార్త 13వ అధ్యాయంలో 45 కనిపిస్తుంది. 13వ అధ్యాయం 40 మాట్లాడు, నువ్వు నమ్మినట్ల దేవుని మహిమని చూసి. కాబట్టి ఏదైనా కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు దేవుడు ఆలస్యం చేసేది ఎందుకంటే మొట్టమొదటిగా మరింత శ్రేష్టమైనది నీకు ఇవ్వడానికి ఆలస్యం చేస్తుంది. హల్లెలూయా. బాగా అర్థం చేసుకో. కొన్నిసార్లు దేవుని ప్రేమను అర్థం చేసుకోవడంలో మనం చాలా విఫలమవుతూ ఉంటుంది, చాలా అపార్థం చేసుకుంటాం. మరి దేవునికి మనసు లేదా అసలు కనుక్కుంటాం ఒక్కోసారి. అసలు ఆయన మనసు ఉందా? నేను పొద్దుమని చర్చకు వచ్చిన, పొద్దుమని పైసలు ఇచ్చిన, దేవుడికి కానుకలు ఇచ్చిన, ఫ్యాన్లు ఇచ్చిన, ఏసీ ఇచ్చిన, దేవునికి దశభాగం ఇచ్చిన అని అనుకుంటుంటారు. కానీ దేవుడికి ఏ సమయానికి ఏది వల్ల అదే ఇస్తాడు. కాబట్టి మరియా బాధపడింది, మార్తా బాధపడింది. అయ్యా నేను ఇక్కడ ఉంటేనా తమ్ముడు చచ్చిపోకపోవాలి, కానీ పునరుత్థానంలో వచ్చినప్పుడు నేనేం చెప్పింది దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. అక్కడ ఒక మాట ఉంటుంది. ఏం మాట అంటే దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడంటే నంబర్ 1 అతి శ్రేష్టమైన మనకి ఇవ్వడానికి ఆలస్యం చేస్తాడు. రెండవది మనకి విశ్వాసాన్ని మరింత వృద్ధి చెందడానికి దేవుడు ఆలస్యం చేస్తాడు. దేవుడు అసమానుడైన దేవుడు మనకు కలిగి ఉంది. ఏ దేవుడు అన్నా అసమానుడైన దేవుడు. ఒకసారి ఆకాశం చూడండి, బయటకు పెట్టి భూమిని, ఆకాశాన్ని, సూర్యచంద్ర నక్షత్రాలని, ఈ మహాసముద్రాలని దేవుడు టైం పట్ల దేవుడు చేయడానికి. అపోస్తలుడైన పౌలు తన గ్రంథంలో రాస్తాడు, తన హక్కు కలిగిన మాట చేత సృష్టించినాడని. హల్లెలూయా. కలుగు కాక అంటే కలిగిన అంతే, నీకు చేయడం గొప్పన, కానీ నీకు ఏది ఎప్పుడు ఏదో అప్పుడే ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. ఒక పాట వాడు దేవుని మహిమపరుస్తుంది. ఎందుకంటే మధ్య ఇవన్నీ ఎందుకు చెప్తా అంటే మన ఫెయిత్ లెవెల్స్ ఇంక్రీజ్ కావాలి. మన ఫెయిత్ లెవెల్స్ ఏం చేయాలా? ఇంక్రీజ్ చేసుకోవాలి. సరే పాట వాడు దేవుని మహిమపరుస్తుంది. హల్లెలూయా. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు,
మనకి ఇక దైవజనుడు కొంచెం ఆలస్యంగా వస్తూ ఉన్నారు. అందుకంటే ముందు మన మధ్యలో ఇంకో దైవజనుడు వచ్చినారు. ఆ దైవజనుడు వచ్చేంత వరకు వాక్యం పంచుకుంటారు. ముందుకు అందరూ లేచి నిలబడినట్లయితే మనం వర్షిప్ చేసుకున్నాం. లేచి నిలబడినట్లయితే వర్షిప్ చేసుకున్నాం. మొదటి కొరింథీ పత్రిక 16:22 ఒక మాట ఉంటుంది. ఎవడైనాను దేవుణ్ణి ప్రేమింపకుంటే వాడు శర్మించబడను గాక. ఎవడైనాను దేవుణ్ణి ప్రేమించకుంటే వాడు శర్మింపబడను గాక. ఎందుకంటే నీ నిమిత్తం నా నిమిత్తం ఆయన ప్రాణం పెట్టి మన శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చినటువంటి దేవుణ్ణి మనం ప్రేమించకపోతే మనం నిజంగా శాపగ్రస్తులమే. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నేనేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసిపక సాగెదా. నేనేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసిపక సాగెదా. నేనేను తిరుగా నీ సన్నిధిలో నీ మార్గములో ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామపేట కూడి ఉంటారు అక్కడ ఉంటారు వాగ్దానం చేసిన దైవా, ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా దేవుడు ఏ అవసరాల నిమిత్తం వచ్చినారు సమస్తం ఎదిగినటువంటి దేవుడు ప్రభువా, సమస్తము బాగు చేయగలిగినటువంటి ఏకైక దేవుడు అయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. హృదయం కలిగినటువంటి దేవుడు, బాధని వేదన తొలగించే దేవుడు, నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదని ప్రభు అయ్యా, నీకు స్తోత్రం నాయనా ప్రభువా. మీరు జీవము కలిగిన దేవుడు అయ్యా, సమస్తము నోటి మాటతో సృష్టించిన సృష్టికర్తమైన దేవుడు అయ్యా, నీకు స్తోత్రం. ఇంకొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. బ్రో చెప్పు. ఆమేన్. గట్టిగా ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. మరి మన మధ్యలో దైవజనులు మరి బ్రో చెప్పు బ్రో. ఓకే బ్రో, షూర్. షూర్ బ్రో, పక్కా. సరే బ్రో, సరే. హలో. ఓకే బ్రో, షూర్, పక్కా. మరి దైవజనులు వేదికకి వచ్చి మరి తన బ్రో దేవుడు బయటపరిచినటువంటి సందేశాన్ని మనతో మాట్లాడాలన్నా నేను అన్వేష్ ఇంకా అలీ ముగ్గురం వస్తున్నాం.
ఓకే బ్రో షూర్